ప్రభువైన యేసు యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము నీ హృదయము గాయపరచబడి ఉన్నదా. దీని ధ్యానార్థమై మనము అపోస్తులుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 38, 39 వచనముల వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. మరణమైనను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢీగా నమ్ముచున్నాను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుడిన ప్రియమైన వారలారా, మనము యేసును గూర్చి హత్తుకునే మాటలు లేక మెప్పించే మాటలు మాత్రమే చెబితే సరిపోదు. దానిని మనము క్రియాపూర్వకముగా కూడా బయలుపరచవలెను. అప్పుడే మనము చెప్పు మాటలు నిజమగును. మనము మత్తయి సువార్త 23వ అధ్యాయము 28వ వచనమును గమనించినట్లయితే, అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగబడుచున్నారు కాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండియున్నారు అని చదువుచున్నాము. నేటి దినములలో ఈ వాక్యము యొక్క నెరవేర్పు జరుగుచున్నదని మనందరికీ తెలియను. ఎవరిని ఎత్తి చూపవలనని కాదు కాని ఇది దేవుని బిడ్డలుగా చెప్పుకొనుచున్న అనేక మందిలో సైతం కనబడుచున్న స్వభావము. వారు నీతిమంతులుగా కనబడుచున్నప్పటికీ ఇతరులను తృణీకరించి పదునైన మాటలతో వారిని గాయపరచువారిగా కనబడుచున్నారు. మనము దావీదు రాసిన కీర్తనలు గ్రంథము 147వ అధ్యాయము 2-3 వచనములను గమనించినట్లయితే, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు అని చదువుచున్నాము. అవును ప్రియులారా, ఈ కార్యమును ప్రభువు మొదలుపెట్టి ఉన్నారు. యెరూషలేమును ఆయన కట్టుచున్నాడు. నిజముగానే చెదరిన ఇశ్రాయేలీయులను పోగు చేసి గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయును. ఇది మనము సంతోషించతగ్గ కార్యమై ఉన్నది. ఈ లోకరీతిగా మనుష్యులు మనలను గాయపరచవచ్చు, తృణీకరించవచ్చును. దానిని బట్టి అనేకులు ప్రభువు నుండి తొలగిపోయి ఉండి ఉండవచ్చును కూడా. అయినప్పటికీ మనలను పిలిచిన దేవుడు నమ్మకస్తుడు. ఆత్మీయ ఇశ్రాయేలీయులుగా రక్షింపబడిన మనలను ప్రభువే బాగు చేయుదురు. మనము ప్రభువు నుండి పరిశుద్ధాత్మ దేవుని నుండి నేర్చుకొనవలసిన ముఖ్యమైన సేవ, ప్రత్యేకత గల సేవ ఏదనగా విరిగి నలిగిన హృదయము గల వారిని మరియు గుండె చెదిరిన వారిని ఆదరించుటే ఉన్నది. ఎవరైనను హృదయమునందు ఏ కార్యము నిమిత్తమైనను గాయపడిచిన వారుగా కనపడినట్లయితే వారు దేవుని వైపు తిరిగి కన్నీరు విడిచిన ఎడల ప్రభువు అందరూ, ప్రియమైన నా బిడ్డ, నీ గాయమును కట్టువాడను నేనే. అవును ప్రియులారా, మనలను ఆదరించుట కొరకే, విడిపించుట కొరకే ప్రభువు ఆ కల్వారి శిలువలో బలియాగమాయనని మనము జ్ఞాపకముంచుకొనవలెను. ఆ స్వభావముననే మనము సైతం కలిగి ఉండవలెను. ప్రియమైన దేవుని జనమా, మనమును ఆయన కట్టడలను ఒక ఆచారముగా పాటించుట మాత్రమే కాక ప్రభువు వలె ఇతరులను ఆదరించుటకును, ప్రేమించుటకును, ధైర్యపరచుటకును మొదలు పెట్టవలెను. అదే ఆయనను ప్రీతిపరచు సేవయై ఉన్నది. అంతేగాని నీవు సంఘములో గొప్ప పేరు సంపాదించుకొని ఇతరులను గాయపరిచి ఆదరించలేని స్థితిలో కనపడినట్లయితే నీవు ఎంత పరిచర్య చేసినను దేవుని దృష్టిలో నీతిమంతురాలిగా కనపడలేవని గుర్తుంచుకొనుము. దీనికై మనము మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుండి 23 వచనములను గమనించినట్లయితే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూనూ ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును అని చదువుచున్నాము. దీనిని బట్టి మనము క్రీస్తు స్వభావము లేని ఎడల ఎన్ని విధములుగా ప్రయాసపడినను అది వ్యర్థమే అని మనం గ్రహించవలెను. రెండవదిగా, మనము గాయపరచబడినప్పుడు, అందరి చేయి విడిచిపెట్టబడినప్పుడు
చూసినప్పుడు మనము ఆ వ్యక్తులను లేక ఆ పరిస్థితులనే చూసినట్లయితే మనము ఆత్మీయముగా కృంగిపోయి ఆత్మీయ పతనము మనలో సంభవించును. నా వ్యక్తిగత జీవితములో నేను అలాగుననే గాయపరచబడిన వ్యక్తులను పరిస్థితులను చూచి నా ఆత్మీయ స్థితిలో వెనుకబడిన దానిగా కనబడితిని. అయితే ఒకసారి పరిశుద్ధులు ప్రసంగించుచున్నప్పుడు ఒక చిన్న సంఘటన చెప్పెను. అదేదనగా ఒక స్త్రీ సంఘమునకు వచ్చుచుండెను. ఆ సంఘములోనే ఆమెపై కొందరు అపవాదులు వేయుచుండెను. అంతటా ఆమె ఒకానొక దినమున ప్రార్థనానంతరము పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు, నేను ఇంకా ఈ సంఘమునకు రాను. నన్ను అందరూ అనేక రీతులుగా మాటలతో గాయపరుచుచున్నారు. ఇక నా వల్ల కాదు. నేను వేరే సంఘమునకు వెళ్ళవలెనని నిర్ణయించుకొని ఉన్నాను అని చెప్పినట. ఆ పాస్టర్ గారు, సరేనమ్మా, అయితే నాకు ఒక పని చేసి పెట్టు. ఈ గ్లాసు నీళ్లు గ్లాసులో నుండి క్రింద పడకుండా ఒకసారి చర్చి చుట్టూ తిరిగి మళ్ళీ నా దగ్గరకు రా అని చెప్పారట. ఆ స్త్రీ అలాగుననే చాలా జాగ్రత్తగా పాస్టర్ గారు చెప్పారంటే ఏదో కారణం ఉండి ఉండవచ్చును అనుకొని నిండుగా ఉన్న గ్లాసులోని నీళ్లు క్రింద పడకుండా చర్చి చుట్టూ తిరిగి చివరకు పాస్టర్ గారి దగ్గరకు వచ్చినట. అంతటా ఆ పాస్టర్ గారు, నిన్ను ఎంతమంది చూశారో లేదా గమనించారో నాతో చెప్పు అని అడిగారట. అంతటా ఆమె, అయ్యో, నేను అది గమనించలేదు పాస్టర్ గారు. మీరు నాకిచ్చిన గ్లాసులో నుండి నీళ్లు క్రిందకు పడకూడదని చెప్పారు కదా, అందుకే నేను గ్లాసును మరియు గ్లాసులోని నీళ్లను మాత్రమే గమనించుచున్నాను అని బదులిచ్చినదట. అప్పుడు పాస్టర్ గారు, నీవు చేయవలసిన పని ఇదియే. సంఘములోని నిందలను అపవాదులను వేసి నిన్ను ఆత్మీయముగా క్రిందకు లాగేవారి వైపు కాక నిన్ను నడిపించు పరిశుద్ధాత్మ వైపునే నీ దృష్టి పెట్టవలెను అని ఆమెను ఆదరించి పంపియున్నారు. అనుకోకుండా నాకు పాస్టర్ గారు చెప్పిన ఈ సంఘటన చాలా బాగా నా హృదయమునకు హత్తుకొని ఉన్నది. అవును కదా ప్రభువా, ఇటువంటి ఆలోచనల వలన నా ఆత్మీయ జీవితమును పాడు చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచుచున్నాను అనుకొని అప్పటి నుండి అటువంటి కార్యములు సంభవించినప్పుడు దుఃఖపడినను వెంటనే ఆత్మలో ప్రభువునందు సంతోషించుటకు నేర్చుకొని ఉన్నాను. ప్రియమైన దేవుని జనమా, నేడు నీవు బహుశా నీ జీవితంలో సంభవించిన కార్యములను బట్టి గాయపరచబడి ఆదరణ లేక, ప్రభువా, నా గాయపడిన హృదయము యొక్క లోతును నీవు చూచుచున్నావు గదా, నీవు నా గాయమును కట్టి నన్ను స్వస్థపరిచెదవా అని కన్నీరు విడుచుచున్నావా? దేవుని యొక్క హస్తము పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానుసారముగా వైద్యులు సైతం బాగు చేయలేని విధముగా నిన్ను బాగు చేసి స్వస్థపరిచి నీ జీవితమును కట్టి నిన్ను బాగు చేయునని జ్ఞాపకముంచుకొనుము. మనము అపోస్తులుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనమును గమనించినట్లయితే, వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకొన్న వారే తమ హృదయములో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను అని చదువుచున్నాము. ప్రియమైన దేవుని జనమా, పౌలుకు కలిగిన అట్టి మనస్సును మనమును కలిగి జీవించవలెను. మన ప్రభువైన యేసు మాత్రమే ఆదరణకర్త అయి ఉన్నారు. ఆయనను పోలిన మనము ఆయన యొక్క మహిమ మన జీవితములో రావాలనని ఆకాంక్షించిన ఎడల మనలను రిక్తులుగా మార్చుకొనినప్పుడు ఆయన స్వభావముతో మనలను నింపుదురు. అంతేకాని మన శక్తి చేతనో ఏదో మనకున్న స్థాయి చేతనో మన గొప్పతనము చాటుకొనుటకు వీలు పడదు. బాప్తీసమిచ్చు యోహాను చెప్పిన రీతిగా ఆయన హెచ్చవలసి ఉన్నది, మనము తగ్గవలసి ఉన్నది అని మనము అన్ని సమయముల యందు జ్ఞాపకముంచుకొని ఆయన వలె ఆయన స్వభావమును ధరించి అనేకులను ఆదరించుటకును వారి గాయములను కట్టుటకును ప్రార్థించుటకు తగిన కృప ఆ ప్రభువే దయచేయుదురుగాక. ప్రభువు మిమ్ములను మీ కుటుంబములను ఆదరించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్. కృపామయుడేసు నిరుపేదకు దాగు చోటు నీవేనయ్యా, నిరుపేదకు దాగు చోటు నీవేనయ్యా. దుఃఖంలో నీ కృపై బలపరచెను, దైవ కృపలో నీ అనుదినము ఆనందించు.
ప్రభునాపై చూపిన కృపధికమే పాతాళాగాధం నుండి నన్ను తప్పించెను. ప్రభునాపై చూపిన కృపధికమే పాతాళాగాధం నుండి నన్ను తప్పించెను. కృపా కుమ్మరించితివి దీనునిపై కరుణ కటాక్షములు చూపితివి. నా ఆత్మకు శాంతినిచ్చితివి. కృపా కుమ్మరించితివి దీనునిపై కరుణ కటాక్షములు చూపితివి. నా ఆత్మకు శాంతినిచ్చితివి. నిత్య ఆదరణనిచ్చే కృపామయుడేసు నిరుపేదకు దాగు చోటు నీవేనయ్యా. నిరుపేదకు దాగు చోటు నీవేనయ్యా. దుఃఖంలో నీ కృపయే బలపరచెను. దైవ కృపలోని అనుదినము ఆనందింతును. దుఃఖంలో నీ కృపయే బలపరచెను. దైవ కృపలోని అనుదినము ఆనందింతును. నిత్య ఆదరణనిచ్చే కృపామయుడేసు దుఃఖ సాగరములో నీ పయనించినను. దేవాని మహాకృప నన్నాదరించెను. దుఃఖ సాగరములో నీ పయనించినను. దేవాని మహాకృప నన్నాదరించెను. నింద అవమానం నా ఓడను మోదినను. నీ నిత్య కృప అద్దరికి చేర్చును. ఈ నిరీక్షణ నాత్మకులందరూ నింద అవమానం నా ఓడను మోదినను. నీ నిత్య కృప అద్దరికి చేర్చును. ఈ నిరీక్షణ నాత్మకులందరూ నిత్య ఆదరణనిచ్చే కృపామయుడేసు నిరుపేదకు దాగు చోటు నీవేనయ్యా. నిరుపేదకు దాగు చోటు నీవేనయ్యా. దుఃఖంలో నీ కృపయే బలపరచెను. దైవ కృపలోని అనుదినము ఆనందింతును. దుఃఖంలో నీ కృపయే బలపరచెను. దైవ కృపలోని అనుదినము ఆనందింతును. నిత్య ఆదరణనిచ్చే కృపామయుడేసు నా శత్రువులు చుట్టుముట్టి వేధించిన నీ కృపారెక్కలతో నన్ను కప్పితివి. నా శత్రువులు చుట్టుముట్టి వేధించిన నీ కృపారెక్కలతో నన్ను కప్పితివి. నిన్ను విడువాను ఎడబాయనంటివి. యేసు నీవే నాకై యుద్ధం చేసితివి. నా ఆత్మకు అభయమిచ్చితివి. నిన్ను విడువాను ఎడబాయనంటివి. యేసు నీవే నాకై యుద్ధం చేసితివి. నా ఆత్మకు అభయమిచ్చితివి. నిత్య ఆదరణనిచ్చే కృపామయుడేసు నిరుపేదకు దాగు చోటు నీవేనయ్యా. నిరుపేదకు దాగు చోటు నీవేనయ్యా. దుఃఖంలో నీ కృపయే బలపరచెను. దైవ కృపలోని అనుదినము ఆనందింతును. దుఃఖంలో నీ కృపయే బలపరచెను. దైవ కృపలోని అనుదినము ఆనందింతును. నిత్య
చేయి విడిచిన భయపడను నీ కృపావరించెను భూమిలో అందరూ నా చేయి విడిచిన భయపడను నీ కృపావరించెను వ్యాధితో దేహం బలహీనమైనను వాక్కు పంపి యేసు బలపర్చెను నా ఆత్మకు స్వస్థతను ఇచ్చెను వ్యాధితో దేహం బలహీనమైనను వాక్కు పంపి యేసు బలపర్చెను నా ఆత్మకు స్వస్థతను ఇచ్చెను నిత్య ఆదరణ నిచ్చే కృపామయుడేసు నిరుపేదకు దాగు చోటు నీవేనయ్యా నిరుపేదకు దాగు చోటు నీవేనయ్యా దుఃఖంలో నీ కృపై బలపరచెను దైవ కృపలోని అనుదినము ఆనందించు దుఃఖంలో నీ కృపై బలపరచెను దైవ కృపలోని అనుదినము ఆనందించు నిత్య ఆదరణ నిచ్చే కృపామయుడేసు కృపాసనముకు నీ వచ్చితి యేసయ్యా కృపతో బలపరచు నన్ని క్షణమే కృపాసనముకు నీ వచ్చితి యేసయ్యా కృపతో బలపరచు నన్ని క్షణమే పవిత్రునిగా నీ ముఖము దర్శింపను పరిపూర్ణమైన కృపతో నింపుము నీ రాకడలో కృపతో నంచెచుము పవిత్రునిగా నీ ముఖము దర్శింపను పరిపూర్ణమైన కృపతో నింపుము నీ రాకడలో కృపతో నంచెచుము నిత్య ఆదరణ నిచ్చే కృపామయుడేసు నిరుపేదకు దాగు చోటు నీవేనయ్యా నిరుపేదకు దాగు చోటు నీవేనయ్యా దుఃఖంలో నీ కృపై బలపరచెను దైవ కృపలోని అనుదినము ఆనందించు